వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. నేను మీ పద్మజారెడ్డిని. ఈరోజు తయారు చేయబోయే పిండి వంట శనగపిండితో గట్టి పకోడీ. అందుకు కావాల్సిన పదార్థాలు చూడండి. 1/2 కేజీ శనగపిండి జల్లించి పెట్టుకున్నాను, 2 పచ్చిమిర్చి, 1 స్పూన్ ధనియాలు, కొంచెం చెక్క మొగ్గ, కరివేపాకు, 2 మీడియం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను, బియ్యపిండి ఒక 2 స్పూన్లు వేసుకుంటే చాలు. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గట్టిగా కచ్చగా మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పిండి ఎలా కలుపుకోవాలో చెప్తానండి, చూడండి. ఫస్ట్ ఇందులో బియ్య పిండిని ఒక 3 స్పూన్లు వేసానండి. ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ఇందాక ధనియాలు చెక్క మొగ్గ చూపించాను కదా, అది కొంచెం ఇట్లా బరకగా కచ్చ కట్ మిక్సీకి వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు సాల్ట్ మనకి ఎంత కావాలో అంత కలిపేసుకోవాలి. ఈ సాల్ట్ ఇవన్నీ బాగా ఒక రకంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. పిండిని బాగా వేసుకున్నాం కదండి, మసాలాలన్నీ కరెక్ట్గా బాగా 4 వైపులా కలిపేసుకుంటే ఉప్పు బాగా మొత్తం 4 వైపులా కలిపేసుకున్నానండి. ఇప్పుడు మాత్రం ఈ గట్టి పకోడీకి నీళ్లు కలపకూడదు. ముందు మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసేసుకున్నాను, అన్నీ మొత్తం వేసేసుకున్నాను కదా. ఇప్పుడు నీళ్లు కలపకూడదు. ఇప్పుడు ఏం కలపాలంటే పాన్లో నూనె కాగబెట్టుకున్నానండి. ఈ కాగబెట్టిన నూనె బాగా కాగిందో లేదో చూద్దాం. ఇందులో బాగా కాగిందండి, ఇలా బుడగలు రావాలన్నమాట. అట్ట ఒక 1.5 గంట అనుకోండి, ఒక 2 గంటలు అట్ట కలిపేసుకున్నాము. ఇప్పుడు కలిపేస్తాను చూడండి. నీళ్ళు మాత్రం ఎప్పుడు పోయకూడదండి, ఇలా బాగా మరిగిన ఆయిల్నే వేసుకోవాలా, ఇలా మొత్తం కలిపేసుకోవాలా. ఈ పిండినంతా ఒక 2 గరిటెలు బాగా మసిలిన నూనె పోసానండి, మసిలిన ఆయిల్ పోసి బాగా కలిపేసాను. ఎప్పుడైనా ఈ పకోడీ చేసేటప్పుడు ఎప్పుడు ముందుగా మాత్రం నీళ్లు పోసి కలుపుకోకూడదండి. ఇప్పుడు దీన్ని ఈ మిశ్రమం వచ్చేసింది కదండి అంతాను, ఈ మిశ్రమంలో కొద్దిగా మనం ఎంత అయితే ఇప్పుడు ఫస్ట్ పాన్లో వేయగలము అంతవరకే కొద్దిగా నీళ్లు కలుపుకోవాలండి. ఒకేసారి కలుపుకుంటే మొత్తం ఉండగట్టేస్తుంది, బాగా రాదు. ఇట్లా కొంచెం ఇప్పుడు ఆ పిండి అంతా అలా ఉంది కదా, ఇంతవరకే. అది కూడా ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదండి, ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ బాండని ఇలా కలుపుకుంటూ ఇట్లా చూడండి, లో ఫ్లేమ్లో పెట్టుకుని ముందు ఇలా వేసేయాలండి. హై ఫ్లేమ్లో పెట్టానండి, చూడండి. ఇలా కొంచెం వేగిందో లేదో చూసుకోవడానికి కలిపి పెట్టుకుంటూ చూసుకుంటా ఉండాలి. రెండోది, ఈ పకోడీ గట్టి పకోడీ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి, ఒక 20 రోజుల వరకు నిల్వ ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలన్నా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంట్లో చేసుకునేది కదండి, మనకు తెలిసిన ఆయిల్ పోసుకుంటాము, ఆరోగ్యానికి బాగుంటుంది. చాలా ఈజీగా తయారు చేసుకునే పకోడీ ఇది. చూద్దామండి వేగిందో అని. బాగా వేగిందండి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుందండి. మనకు ఆ కలర్ని చూస్తేనే అర్థమైపోద్ది వేగినట్టు. ఇంక తీసేస్తాను.
గట్టి పకోడీ రెడీ అయిపోయింది చూడండి, ఎంత బాగా వచ్చిందో, క్రిస్పీగా చాలా బాగుంటుందండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.